హాయ్ అండి. ఈరోజు మనము టమాటా పప్పు చేసుకుందాము. 5 అంటే 5 నిమిషాల్లోనే, ఎక్కువ టైం కూడా తీసుకోదు మీకు. 4 టమాటాలు తీసుకున్నాను, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకున్నాను, పప్పు నానేసుకున్నాను. మన టీ గ్లాస్ అంతా నానేసుకున్నాను పప్పు. ఇదిగోండి, పప్పు ముందే కడిగేసి నీట్గా నానబెట్టుకున్నాను పప్పుని. ఓకే, నెక్స్ట్ టమాటాలు కోసి ఇందులో వేసుకుందాము. టమాటాలు ఫస్ట్ కడుక్కొని, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఈ 3 కడిగేసుకొని కోసుకొని ఇందులో వేస్తాము. మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. ఉల్లిపాయలని ముందే కోసేసి నీళ్ళలో వేసారనుకోండి కళ్ళు మండవు. సో నేను ముందే కోసేసుకొని నీళ్ళలో వేస్తున్నాను. ఇంతే, హాఫే కట్ చేయాలి, దీన్ని ఫుల్ కట్ చేయవద్దు. ఉల్లిపాయలని ఇలాగే వేసేస్తాం మనం. పొట్టు తీసేసుకొని నీట్గా కడుక్కొని వేసేద్దాము. అండ్ ఇవి మీడియం సైజ్ ఉల్లిపాయలు అండి, పెద్దవి కాదు. ఇదిగోండి, ఇప్పుడు టమాటాలు కోసుకుందాము. ఇదిగోండి, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు 3 అన్నీ పెద్ద పెద్దగానే కోసాను. మరీ పెద్దది కాదండి, ఒక 1 ఇంచ్ పీసు అట్లా కోసాను. అండ్ పచ్చిమిరపకాయలు వాటికి మొత్తం ఫుల్ వేసేసాను. ఇదిగోండి, ఆనియన్స్ కూడా ఫుల్ హాఫ్ కట్ చేశాను కదా, అలాగే వేసాను. ఇంకా ఇందులో మనం వేయాల్సింది జీలకర్ర, పసుపు, కారం, అంతే. ఇదిగోండి, జీలకర్ర ఈ మాత్రం తీసుకున్నాను, చిన్నది 1/2 టీ స్పూను, ఇది వేసేసాను. నెక్స్ట్ కారం వేద్దాము. చిన్న స్పూన్ అండి, 1 స్పూన్ కారం వేస్తున్నాను. పసుపు ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను, చిన్న స్పూను, అంతే. ఇంకా కుక్కర్ స్టవ్ ఆన్ చేసేద్దాము. చేసి కుక్కర్ విజిల్ పెడదాం. స్టవ్ మీద పెట్టాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. విజిల్ పెట్టుకొని, అండ్ మంట సిమ్లో పెట్టాలండి, గుర్తుపెట్టుకోండి. సిమ్ అయినా కొంచెం మీడియం ఫ్లేమ్ అయినా, అంతేగాని ఫుల్ మంట మాత్రం పెట్టొద్దు, పప్పు మాడిపోతుంది. అండ్ పప్పు ఇందాక మీకు చెప్పాను కదా, ఈ టీ గ్లాస్ తీసుకున్నానని, ఆ టీ గ్లాస్తోని 2 గ్లాసులు నీళ్లు పోసాను. సో డబల్ నీళ్లు పోయాలండి. డబల్ మీద కొంచెం ఎక్కువ వేయండి వాటర్. కొంచెం లూజ్ అయినా కూడా తర్వాత మనం స్టవ్ మీద ఉడకపెట్టవచ్చు. ఓకే, ఇంతే అండి. తర్వాత పోపు వేసుకుందాం. ఇది ఉడికిన తర్వాత 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు పోపు వేసుకుందాము. ఇందాక ఒక ఇంగ్రీడియంట్ మర్చిపోయాము, అది కరివేపాకు కూడా వేసేసి, నేను కొంచెం ఎక్కువ వేస్తాను కరివేపాకు వేసేసి మూత పెట్టేసుకుందాం. నేను మళ్ళీ కుక్కర్ మూత తీయాల్సి వచ్చిందండి, అది మర్చిపోయినాను గుర్తు వచ్చేసరికి.
5 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము పప్పు ఉడికిందా లేదా అనేది. ఇదిగోండి పప్పు మొత్తం నీట్గా ఉడికిపోయింది. దీంట్లో సాల్ట్ వేసుకుందాము, పోపు పెట్టేసుకుందాము అంతే. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. ఇదిగోండి ఉల్లిపాయలు వేసాం కదా, హాఫ్ కట్ చేసి అలానే ఉంటాయి ఇవి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులో చింతపండు పులుసు కానీ ఇంకేమీ అవసరం లేదు. ఇంతే. నెక్స్ట్ పోపు పెట్టేసుకొని ఇంకా అన్నంలో వేసుకొని తినడమే. ఓకే అండి, పోపుకి రెడీ చేస్తున్నాను. కడాయి పెట్టాను, స్టవ్ ఆన్ చేశాను. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇందులోకి పల్లి నూనె అయితే చాలా బాగుంటుందండి. సో కొంచెం ఆయిల్ వేసాను. పోపు సామాన్ అన్నీ రెడీ పెట్టుకున్నానండి. ఫస్ట్ ఇందులో నూనె ఇంకొంచెం వేడెక్కాలండి. నూనె వేడెక్కిందండి. ఇందులో ఫస్ట్ వెల్లుల్లి వేస్తున్నాను, తర్వాత ఎండుమిరపకాయలు వేస్తున్నాను, ఆ తర్వాత నెక్స్ట్ శనగపప్పు వేస్తున్నాను కొంచెమే, నెక్స్ట్ మినపప్పు వేస్తాను, ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను, నెక్స్ట్ ఆవాలు వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నాను. అంతే అండి. ఇందులో కొంచెం పసుపు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఇష్టమైన వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు, లేదు అనుకున్న వాళ్ళు, వద్దు అనుకున్న వాళ్ళు ఇంగువ వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను కొంచెం ఇంగువ వేస్తున్నాను ఇందులో. అంతే అండి. ఈ పోపు మనము దీంట్లో వేసుకుందాం, ఇంకా పప్పులో వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేశానండి. ఇప్పుడు పోపు పప్పులో వేస్తున్నాను. అంతే, అయిపోయింది.